ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో కాంగ్రెస్ బీసీ నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. పదవుల పంపకాల్లో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, సొంత సర్కారు మీద అసంతృప్తితో ఉన్నారని తెలియవస్తోంది. ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు ఒకే సామాజిక వర్గాన్ని కట్టబెట్టారని, ఇకనైనా తమకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో జిల్లాలో బీసీలకు పెద్దపీట వేశారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తలకిందులైందని, ఇలాగైనా జిల్లాలో మళ్ళీ గులాబీ పార్టీ బలం పుంజుకునే ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లాలోని బీసీ నేతలను గుర్తించి పార్టీ తరఫున ప్రభుత్వంలో తగిన రీతిలో పదవులు ఇచ్చి గుర్తించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బీసీల గోస ఏంటి, దీనిపై కాంగ్రెస్ నేతల మనోగతం ఏంటో ఈ షెడ్యూల్లో చూద్దాం. నామినేటెడ్ పదవుల విషయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోస్టుల కేటాయింపులో సామాజిక సమీకరణాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి అన్ని వర్గాలు కలిసి పనిచేసినా ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఒక సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, పార్టీ అధిక స్థానాలను గెలవడానికి కారణం ఒక రకంగా వాళ్లే అని, అయినా సరే తమను పట్టించుకోవడం లేదని బీసీ నేతలు వాపోతున్నారట. ఇక్కడితో ఆగారా అంటే గత ప్రభుత్వంలో ఏ వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యం దక్కిందో లెక్కలు చూపి మరీ నిలదీస్తున్నారని టాక్. బీఆర్ఎస్ హయాంలో ఎక్కువగా బీసీలకే జిల్లాలో పెద్దపీట వేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారట. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పదవులు పొందిన వారిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిదే హవా. బీసీ సామాజిక వర్గ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి చిన్నారెడ్డికి అవకాశం దక్కింది. ఇక స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా వనపర్తికే చెందిన శివసేనారెడ్డికి కట్టబెట్టారు. పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డికి అప్పగించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. వీటితో పాటు జిల్లా స్థాయిలో పలు కీలక నామినేటెడ్ పదవులను కూడా రెడ్డి వర్గానికే కట్టబెట్టారని కాంగ్రెస్లోని బీసీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా అందులో 2 రిజర్వ్డ్, మిగిలిన 12 నియోజకవర్గాల్లో బీసీలు ఎమ్మెల్యేలు 2 మాత్రమే. 10 స్థానాల్లో ఓసీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారని, అయితే ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు బీసీలే అని కొందరు నేతలు చెప్పుకొస్తున్నారు. 2 లోక్సభ స్థానాలను ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెడ్డి సామాజిక వర్గాలకే టికెట్ కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డికి మహిళా శిశు సంక్షేమ కమిషన్ చైర్పర్సన్ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇంకో పదవిని కూడా మళ్లీ అదే సామాజిక వర్గానికి సీఎం రేవంత్ కట్టబెడతారా అంటూ బీసీ నేతలు వాపోతున్నారట. పార్టీ కోసం పనిచేసిన బడుగు బలహీన వర్గాలకు చెందినవారు ఎంతో మంది ఉండగా అగ్రవర్ణాల వారిని నామినేటెడ్ పదవులు వెతుక్కుంటూ రావడం ఏంటని పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. జిల్లా నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి బీసీ కోటాలో మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై కూడా బీసీ లీడర్లు పెదవి విరుస్తున్నారు. ఆయన ఒక్కడికి మంత్రి పదవి ఇస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీసీలందరికీ న్యాయం చేసినట్టేనా అని ప్రశ్నిస్తున్నారు. ఆయనతో పాటు జిల్లా స్థాయి నామినేటెడ్ పదవుల్ని మిగతా నేతలకు ఇచ్చినప్పుడే న్యాయం జరుగుతుందని అంటున్నారు. జిల్లాలో జనాభా శాతానికి తగ్గట్లు పదవుల్లో న్యాయమైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక బీఆర్ఎస్ హయాంలో వివిధ వర్గాలకు దక్కిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తుండడం కాంగ్రెస్ పెద్దలను ఇరకాటంలో పడేలా చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికైనా తమను గుర్తించి నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని మహబూబ్ నగర్ బీసీ వర్గం ఆశావహులు విన్నపాలు వినిపిస్తున్నారట. మరి వారి డిమాండ్ను రేవంత్ సర్కార్ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందన్నది హాట్ టాపిక్గా మారింది.